అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. చిన్నారి కనిపించిన అమ్మకు దూరంగా కనిపించే దారి నడిపించునులే నిన్ను క్షేమంగా. విధి ఆటకులోనై మమకారం మరుగయ్యేలోపే యమపాశం నిన్ను తాకేలోపే చిన్నారి కనిపించిన అమ్మకు దూరంగా కనిపించే దారి నడిపించునులే నిన్ను క్షేమంగా. యశోద, అత్తయ్య యశోద, కన్న బిడ్డ 2 రోజులు కనపడకపోతేనే నా ప్రాణం వెలవెల్లాడిపోతుంది. అలాంటిది చాలా రోజుల తర్వాత నీ బిడ్డ నీకు దక్కింది. 2 రోజులు పాపతో ఆనందంగా ఉన్నవో లేదో మళ్ళీ పాపను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వద్దు యశోద, నువ్వా పని చేయొద్దు. ఒక్కసారి పాప ఊర్మిళ చేతిలోకి వెళ్ళిందంటే మళ్ళీ అది మన దగ్గరకు వస్తుందనే నమ్మకం నాకు లేదు. నమ్మకం నాకు కూడా లేదత్తయ్య. మరి ఎందుకమ్మా పాపనివ్వటానికి సిద్ధపడ్డావు? తప్పదు మావయ్య, నేనిప్పుడు హరిని కాపాడుకోవాలి. కుదిరితే పాప నా దగ్గరికి తెచ్చుకోవాలి. నా పాప నాతో ఉండాలా లేదా అనేది. కానీ భారం మొత్తం ఆ దేవుడి మీదేసి నేను కూర్చోలేను. కానీ నా కూతురు తిరిగి నా దగ్గరికి రాదేమోననే భయం మాత్రం నన్ను ప్రతి క్షణం చంపేస్తోంది అత్తయ్య. ఆ దేవుడు కూడా కష్టాలు భరించే వాళ్ళకే కష్టాలు ఇస్తాడు. ఆయనకు అదేం సరదానో నాకు అర్థం కాదు. యశోద, ఒక్కసారి పాపనిచ్చే ముందు ఆలోచించు. పాపనివ్వడం కాకుండా మన హరిని కాపాడుకునే దారేమైనా ఉంటే చూడు. అన్ని దారులు మోసుకుపోయాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానత్తయ్య. దయచేసి ఈ ఒక్క విషయంలో నా మాట వినండి. నాకు అడ్డుపడకండి ప్లీజ్.
వస్తానత్తయ్య. లాలి పాటేది రానే రాదంట, కానీ ఉంటాను నీ ఎంబడే. కష్టం నీకొస్తే రాళ్ళే ఏస్తాది, ఇసమే గక్కేటి ఈ లోకమే. కొలిమిల నెడితే నిన్నే ఇలా కొడవలివవుతూ వస్తావుగా. పువ్వులనే ఉంటే ఎలా దారంతముండేనురా. అంతా తోడేళ్ళే మేకా తోలేలే. జాగేలేదంట మంచోళ్ళకే, కిందే నువ్వుంటే ఓడిపోయేటి రందే నీకేది రాబోదులే. లాలి పాటేది రానే రాదంట, కానీ ఉంటాను నీ ఎంబడే. కష్టం నీకొస్తే రాళ్ళే ఏస్తాది, ఇసమే గక్కేటి ఈ లోకమే. కలవరపడితే నేనుండనా కడపటి వరకు నీ నీడలా. ఈ ఆపతి రానీయరా, ఈ జన్మ మొత్తం ఇలా. రావే, నా కూతుర్ని అడ్డు పెట్టుకుని నాతోనే ఆట ఆడుకోవాలని చూస్తావా? నేను ఆడుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తానే. మళ్ళీ నిన్ను చూస్తానో లేదో తెలీదు. ఇలా ఎత్తుకొని ప్రేమగా గుండెలకు దగ్గరగా పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ నీ మీద ప్రేమ కురిపించే అవకాశం వస్తుందో లేదో తెలీదు. ఏ కన్న తల్లి చేయని పని చేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి. ఈ కష్టం ఏ తల్లికి రాకూడదు. వచ్చావా యశోదా? బిడ్డను తీసుకొచ్చావా? నువ్విలా పాపం తీసుకొస్తే ఎలా ఉందో తెలుసా? నా కూతురు ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది. చిన్నదానివైనా పెద్ద మనసుతో నేను చేసిన తప్పుల్ని క్షమించి నా బిడ్డ ప్రాణాన్ని బ్రతికించడానికి నీ బిడ్డను తీసుకొచ్చావా? నిజంగా నువ్వు దేవత యశోదా, నిజంగా నువ్వు దేవతవి. ఒక్క నిమిషం యశోదా, నేను ఇప్పుడే వస్తాను. ఆ ఊర్మిళ ఎంత రాక్షసో యశోద హరి చెప్పినప్పుడు నేను నమ్మకుండా ఆ ఊర్మిళ మాటలు వింటూ హరిని యశోదని అపార్థం చేసుకున్నాను. కానీ ఆ ఊర్మిళ ఎంత రాక్షసని నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. అది సాధించే వరకు ఎంత దూరమైనా వెళుతుందని నిరూపించుకుందండి. యశోద కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు. ప్రాణంలో చూసుకున్న అమ్మా నాన్నలు అసలు అమ్మా నాన్నలే కాదు అని తెలిసి గుండె పగిలిపోగా ప్రేమించినవాడు డబ్బు కోసం తాళి కట్టబోయాడని తెలుసుకుని తట్టుకుని తెగించి నిలబడింది. చివరికి ఆ రామయ్య తండ్రి జానకమ్మల నుంచి ప్రాణాలతో బయటపడింది. తన బిడ్డ కోసం, తనెవరో తెలుసుకోవడం కోసం ప్రయాణం మొదలుపెట్టింది. ఇవన్నీ ఒక్కొక్కటిగా సాధించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరిగా హరి యశోదలు ఒక్కటయ్యారు.
ఆనందం జీవితాంతం సాగిస్తారు అనుకుంటున్న సమయంలో ఆ రాక్షసి మన హరిని అడ్డం పెట్టుకుని పాపని యశోదే తన దగ్గరకు తీసుకొచ్చేలా చేసుకుంది. ఈ విషయం తెలిస్తే మన హరి తట్టుకోగలడా? ఒక్కసారి పాప ఊర్మిళ చేతికి వెళితే ఇంక మళ్ళీ యశోదకు దక్కుతుందా? నా కొడుకుని యశోద ఎంత ప్రేమించకపోతే తన బిడ్డని యశోద త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. వాళ్ళిద్దరి ప్రేమను చూస్తుంటే ప్రేమ ఇంత గొప్పగా ఉంటుందా అనిపిస్తుంది. పాపను తీసుకున్న తర్వాతైనా ఊర్మిళ హరిని విడిచిపెడుతుందన్న నమ్మకం ఏంటండి? నువ్వు చెప్పినవన్నీ నిజాలే దాక్షాయిని. కానీ ఇప్పుడు యశోద ఆచితూచి అడుగులు వేస్తుంది. హరిని విడిచిపెట్టారనే కన్ఫర్మేషన్ రాకుండా పాపనైతే ఇవ్వదు కదా. ఆ ఊర్మిళకి కూతురంటే ప్రాణం. ఖచ్చితంగా పాప తన చేతికి రాగానే మన హరిని వదిలిపెడుతుంది. ఊర్మిళకి యశోద మీద పగా కోపం కాని హరి మీద కాదు కదా. హరి హరి నాన్న, నాన్న, హరి హరి ఏమైందిరా? హరి హరి నీకేం కాలేదు కదా? వాళ్ళు నిన్నేం చేయలేదు కదా? హ? లేదమ్మా, నాకేం కాలేదు. ఎంత నీరసంగా ఉన్నావురా? మొహం అంతా పీకపోయింది. ఎప్పుడు తిన్నావో ఏంటో. రా, నేను నీకు అన్నం తినిపిస్తాను. రా రా నాన్న, రా. నాన్న. హలో మేడం. రేయ్, ఎక్కడున్నారా? ఇప్పుడే వాడిని ఇంటి దగ్గర దించేసి డెన్కి పోతున్నాం మేడం. వెంటనే కారు ఆపండి. రే కారాప్రా. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పండి మేడం. రేయ్, చెప్పింది అర్థమైంది కదా? అలాగే మేడం. రై కార్ తిప్పరా. అమ్మా యశోద అక్కడ. పాపనివ్వమ్మా, నా కూతుర్ని బ్రతికించుకుంటాను. ఇవ్వు. హరి ఎక్కడా? అన్నం తినరా. యశోదకు ఫోన్ చేస్తానమ్మా. నీ హరిని ఫోన్ లిఫ్ట్ చేయి. హరి, యశోద, హరి ఎక్కడున్నావు? హరి, నేను ఇంటికి వచ్చేసాను. నువ్వెక్కడున్నావు? నేను నేను బయటున్నాను. హరి, నీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. అమ్మ వాళ్ళతో ఉన్నాను. సరే, ఇంటికి వచ్చేసావు కదా, నేను ఇప్పుడే వస్తున్నాను. నీకోసం ఎదురు చూస్తున్నాను యశోద. సరే, త్వరగా వచ్చేస్తా. అమ్మా, యశోద వచ్చేస్తుందంటమ్మా. ముందు నువ్వు తిను. ఏంటమ్మా, ఏమైంది?
ఏం లేదురా, తిను. ముందు అన్నం తిను. తిను. ఏమండి, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి. ఏమండి, త్వరగా మంచినీళ్ళు తీసుకురండి. తెస్తున్నాను దాక్షాయని. రే, ఎవరా మీరంతా? ఒక్క దెబ్బకే అడ్డం పడ్డాడు. హరి లేరా? హరి, ఏమండి? ఏమండి, త్వరగా రండి. రేయ్, పదండ్రా. నాన్న హరి, రేయ్ ఎవరా మీరు? రేయ్ మిమ్మల్ని. హరి, హరి, నాన్న హరి, 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 లే నాన్న, లేరా? హరి, హరి, నాన్న హరి, నాన్న హరి, నాన్న లే నాన్న. రేయ్ హరి, ఏమండి? రక్తం. హరి, ఒక్క నిమిషం. హరి, హరి, ఏమండి? త్వరగా రండి. హరి, హరి, నాన్న హరి, హరి. రేయ్ నాన్న, నాన్న హరి లేకురా. యశోద, పాపనివ్వు. యశోద, ఆలస్యం చేయకమ్మా. పాపనివ్వు. నీరజ్కి ఏమవుతుందో అని భయంగా ఉంది. నీరజ, హనీ, 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 వచ్చేసావా తల్లి? హనీ,
సంజయ్ చూడు, హనీ వచ్చేసింది. హనీ నిన్ను మోసి కన్నా ఆశలే నీకు దీవెనవగా ముందుకు సాగరా. అమ్మా అమ్మా అని పిలిచి పిలిచి గుండె పిండకురా. చెప్పలేని గుండె కోత ఇది, కాస్త జాలి పడరా. పాపా, అమ్మా విన్నావా? హనీ నన్ను అమ్మ అంటుంది. అవును నీరజ, అమ్మ అంటోంది, నిన్నే పిలుస్తోంది. ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా బంగారు తల్లి నన్ను అమ్మ అని పిలుస్తుంది. హరి కోసం నువ్వు నీ కన్న కూతురునే వదులుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావే శోదా. ఏ ప్రేమ కోసమైతే నువ్వు కన్న పేగుని దూరం చేసుకున్నావో ఆ ప్రేమ నీకు దక్కదు. వెళ్ళి చూసుకో, నీ ప్రేమ చావు బతుకుల్లో ఉంది.